జై గురుదత్త శ్రీ గురుదత్త. అది రామాపురం అగ్రహారం. ఆ అగ్రహారంలో పండితులకు కొరవలేదు. ఎంతోమంది పండితులకు నిలయమైంది రామాపురం అగ్రహారం. అయితే వాక్చాతుర్యము, గొప్ప సంభాషణ కలిగినటువంటి పండితులు కొంతమందే ఉంటారు. అయితే ఈయన రామాయణ ప్రవచనాలను ఇస్తూ ఉండేవారు. పండితులు అందరూ ఇస్తూ ఉండేవారు, కానీ ఈ వాక్చాతుర్యం కలిగినటువంటి పండితులు మాత్రం ఎక్కువగా ఇస్తూ ఉండేవారు. అందరూ కూడా ఈ వాక్చాతుర్యం కలిగినటువంటి పండితుడిని మాత్రమే కోరుకునేవారు. ఎందువలంటే చాలా చక్కటి విశ్లేషణతో, స్పష్టమైన భాషతో అందరికీ అర్థమయ్యే విధంగా రామాయణాన్ని చెబుతూ ఉండేవారు. అనుకోకుండా ఒక రోజున ఒక ఊరిలో రామాయణ ప్రవచనం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆయనకి. సరే, యథావిధిగా ఎప్పుడూ ఇస్తున్న ప్రకారంగా రామాయణ ప్రవచనం ఇవ్వసాగారు ఆయన. అయితే రామాయణ గాథను భక్తి పారవస్యంతో వింటూ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకుంటున్నారు. అయితే ఇదివరకు ఆయన ఎక్కడిచ్చినా ఎంత భక్తి పారవస్యంతో జనం వినలా, కానీ ఆ ఊళ్ళో మాత్రం జనాలందరూ కూడా ఎంతో భక్తి పారవస్యంతో అసలు మునిగిపోతున్నారు. ఆ భక్తి తత్పరతలో మునిగిపోతూ కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుంటూ ఎంతో బాధపడుతున్నారు. రామాయణ గాథలో ఉన్నటువంటి ఘట్టాలన్నింటినీ సీతమ్మ రావణుడు చెంత వెళ్ళినప్పుడు ఉన్నటువంటి ఘట్టాలు ఆయన చెబుతుంటే అందరూ కూడా కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుని ఎంతో బాధాతత్వ హృదయంతో ఉన్నారు. సరే, ఆయన ఏమనుకున్నారంటే మనసులో, ఇది బాగానే ఉంది, ఈ ప్రవచనం అయిపోయిన తర్వాత అసలు ఎందుకు వీడు బాధపడుతున్నారు, ఎందుకు కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుంటున్నారు, ఇదివరకు ఇంతమంది నేను చెప్పిన అంతమంది వినేసేవారు, వెళ్ళిపోయేవారు, కానీ ఈ ఊరిలో వాళ్ళు మాత్రం కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుని ఏడుస్తున్నారు అని చెప్పి వీళ్ళందరినీ పరీక్షించదలిచి ఆయన ఏం చేశారంటే మైకులో చిన్న మాట చెప్పారు. భక్తులారా, మీరందరూ ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక 10 నిమిషాలు ఆగండి. ఎందువలంటే రామాయణ ప్రవచనాన్ని చాలా స్పష్టంగా మీరు విన్నారు కాబట్టి ప్రసాదం తీసుకువెళుదురు కానీ అన్నారు. అయితే ఆ మాట అంటూనే ఇంకో మాట అన్నారు. ఈ ప్రసాదం మనోపుష్టికి, మానసిక ఉల్లాసానికి, ఆధ్యాత్మిక పురోబుద్ధికి దోహదపడుతుంది అని చెప్పారు. ఎందుకంటే ప్రసాదం అంటే కొంతమంది అంత లైన్లో వెళ్ళి తీసుకోవాలనే ఉద్దేశంతో వెళ్ళిపోతారేమో అని ఆ ప్రసాదం వల్ల ఉపయోగాలు కూడా ఆయన చెప్పారు. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని పరీక్ష చేద్దామని ఆలోచన వచ్చింది కాబట్టి అందులో ఏ ఒక్కరూ మిస్ కాకుండా ఆయన ఆ మాట ముందని రాశారు. అనేయంగానే సరే, యథావిధిగా ఆయన రామాయణాన్ని గాథను చెప్పేశారు. చెప్పేయటం ఏంటి, ఈ మాట ఎప్పుడైతే మైకులో చెప్పారో అందరూ ప్రసాదం తీసుకెళ్ళండి అని అందరూ వరుసలుగా తేరారు. అయితే ఆయన చెబుతూ అన్నారు, ఒక వరుసలో రాముని విగ్రహాలు, రెండో వరుసలో రావణాసురు విగ్రహాలు ప్రసాదంగా ఇవ్వబడుతున్నాయి, ఎవరికి కావలసిన విగ్రహాలు వాళ్ళు తీసుకువెళ్ళండి అని ప్రకటించాడు మైకులో. అయితే అంతవరకు ఈయన్ని పొగిడి అద్భుతంగా రామాయణాన్ని చెప్పారు మహానుభావుడు అని కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకున్నవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఆయన మైకులో ఏమని చెప్పాడు, రాముడు విగ్రహాలు, రావణాసుల విగ్రహాలు పంచబడుతున్నాయి, ఎవరికి ఏం కావాలంటే అది తీసుకెళ్ళండి, అదే ప్రసాదం, ఇక్కడ ప్రసాదం అంటే విగ్రహమే ప్రసాదం, దాన్ని తీసుకువెళ్ళండి అని. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకసారి ఆశ్చర్యపోయారు. ఏమిటి ఈయనకి, ఈ పండితుడి గారికి చెప్పి మతి ఏమైనా పోయిందా ఏమిటి, ఎవరైనా రాముడిని ఇంట్లో పెట్టుకుంటారు కానీ రావణాసుని ఇంట్లో పెట్టుకుంటారా, ఈ పండితుడి గారికి చాలాసార్లు చెప్పి ఆయనకి మతి పోయినట్లుంది అని చెప్పేసి అందరూ నవ్వుకున్నారు కూడా. అయితే ఈయన ఎప్పుడైతే అందరూ నవ్వుకుంటూ, సరే రాముడు బొమ్మ కావాల్సిన వాళ్ళే లైన్లో ఉన్నారు, అక్కడ అంతా ఆ కౌంటర్ అంతా కూడా ఖాళీగా ఉంది. అయితే అందులో ఏమి ఇస్తున్నారనేది ఎవరికీ తెలీదు, ఒక ప్యాకెట్లో ఇచ్చేస్తున్నారు. అయితే చెప్పడం మాత్రం రాముడు బొమ్మ, రావణాసురు బొమ్మ ఇస్తున్నామని చెప్పారు. రావణాసురు కౌంటర్ దగ్గర ఖాళీ అయిపోయింది, ఎవ్వరూ లేదు. రాముడు కౌంటర్ దగ్గర విపరీతమైన జనం ఉన్నారు. అందరూ రాముడు విగ్రహాలు వెళ్ళటం కోసమే లైన్లో నిలబడ్డారు. అయితే ఇక్కడ తమాషా ఏంటంటే కౌంటర్ దగ్గరకు వచ్చినవాడు వెంటనే ఆ కౌంటర్ నుంచి మారి రావణాసురు కౌంటర్లోకి వెళ్ళి అక్కడ విగ్రహాన్ని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. అలా వాడు తీసుకెళ్ళిపోయేవాడు వెనక్కి తిరిగి ఏమీ చెప్పట్లా, వెళ్ళటం, కౌంటర్ దగ్గరికి వెళ్ళటం, రాముడు కౌంటర్ దగ్గర బొమ్మ తీసుకోపోతూ అక్కర్లేదని చెప్పడం, మళ్ళీ రావణాసురు బొమ్మ కౌంటర్ దగ్గర రావడం, బొమ్మ తీసుకోవడం, వెళ్ళిపోవడం అలా జరుగుతుంది. సరే, ఏమిటి అంటే ఒక ఆయన ఉండబట్టలేక కౌంటర్ ముందుకెళ్ళి ఏం జరుగుతుందని చూశాడు. అయితే రాముని విగ్రహం రాతితో చేసినవి ఇస్తున్నారు, అక్కడ రావణాసురు విగ్రహం బంగారంతో చేసినవి ఇస్తున్నారు. చూసారా,
కావలసింది రాముణ్ణి పట్టుకోవడం కోసం లైన్లో నుంచున్నారు. చివరికి వచ్చేప్పటికి పట్టుకున్నది రావణాసుని పట్టుకున్నారు. బంగారంతో ఉన్నటువంటి రావణాసుని పట్టుకున్నారు, రాయితో ఉన్నటువంటి రాముణ్ణి వదిలేశారు. ఆనాడు అయోధ్యవాసులకి ఈనాడు కలియుగవాసులకి ఎంత వ్యత్యాసం ఉందో గమనించండి. ఆనాడు రాముడే కావాలనుకున్నారు, రాముళ్లాగానే ఉండాలనుకున్నారు అయోధ్యవాసులు. కానీ నేడు కలియుగవాసులు రాముల్లాగా ఉండాలనుకుంటూ రావణుడి మార్గాన్ని అనుసరిస్తున్నారు. మన మాటల్లో రాముడు ప్రతిధ్వనిస్తుంటే మన చేతల్లో మాత్రం రావణాసుడు ప్రతిబింబిస్తున్నాడు. ఈ ఒక్క ఉదాహరణ చాలండి. మన మాటల్లో రాముడు ఉండటం కాదు, మన చేతల్లో కూడా రాముడే ఉండాలి. రాముడికి ముందు ఉన్నటువంటి వంశీకులందరూ కూడా వాళ్ళ వంశంలో చాలా గొప్ప గొప్పవాళ్ళు, కానీ వాళ్ళందరికీ దేవాలయాలు లేవు. రాముడికి మాత్రమే దేవాలయాలు ఉన్నాయి. రాముణ్ణి మాత్రమే కొలుస్తున్నాం. సార్థక నామధేయుడు అని రఘుమహారాజుని మనం కొంచెం అనుకున్నాం, కానీ ఆయనకి దేవాలయాలు కట్టల మహానుభావుడు రఘుమహారాజు. ఇలా ఎంతమందిని చూసుకున్నా రాముడి వంశంలో అందరూ గొప్పవాళ్ళే, కానీ వాళ్ళందరినీ కూడా దేవాలయాలు లేవు. కేవలం రాముడికి ఆ ప్రాతినిధ్యం ఉంది. ఎందువల్లంటే కర్తవ్యనిష్ట. ఒక మాట అన్నారు, ఒక వాగ్దానం చేశారు అంటే అది అయ్యేంత వరకు రాముడు వదిలిపెట్టేవాడు కాదు. ఆ వాగ్దానం నెరవేర్చేంత వరకు రాముడు వదిలేవాడు కాదు. అందుకనే ఈరోజు కూడా ఒక మాట అన్నాడు అంటే రాముడు వెనుదిరిగి చూడలేదు. అది అయ్యేంత వరకు దాని మీద పట్టుదలతో రాముడు ఉండేవాడు. కాబట్టి ఈ కలియుగంలో దాన్ని పాటించేవారు ఎందరూ. రాముణ్ణి పూజించడము, రాముడికి దండలేయటము, గుళ్ళోకి వెళ్ళి పొర్లు దండాలు పెట్టడం కాదు. రాముడు ఏమి చేశాడు అనే దాన్ని మనం దృష్టిలో ఉంచుకుని కనీసం అందులో 1% అయినా చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. గుడికెళ్ళి దండలు వేస్తే రాముడి వ్యక్తిత్వం రాదు. చదవాలి, జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి, పెద్దవారు చెప్పిన దాన్ని అవగాహన చేసుకోవాలి. ఆ మార్గంలో నడవడానికి మనం ప్రయత్నం చేయాలి. జ్ఞానాన్ని పట్టుకోవటంలో ఈరోజు మనం అజ్ఞానాన్ని ఎక్కువగా పట్టుకుంటున్నాం. ఆని కల్పించి అజ్ఞానాన్ని పట్టుకుంటున్నాం. గుడికి ఎంత శ్రద్ధగా వెళ్తామో జ్ఞానాన్ని పట్టుకోవడంలో కూడా అంత శ్రద్ధగా పట్టుకున్న రోజున, మన కర్తవ్య నిష్ట పెరిగిన రోజున ఖచ్చితంగా ఆనాటి అయోధ్యవాసులు ఎలా ఉన్నారో ఈనాటి కలియుగవాసులు కూడా మార్పు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే అక్కడ ప్రతిమ రాయిదవటం వల్ల రాముణ్ణి వదిలి అక్కడ రావణాసుడు ప్రతిమ బంగారం అవటం వల్ల బంగారాన్ని పట్టుకున్నారు. అంటే ఎంత తేడా కనిపించిందో చూడండి కలియుగవాసులకు వచ్చేవాడికి. ఆనాడు వారు రాముణ్ణే పట్టుకున్నారు. వాళ్ళు రాముడు మాటే కావాలనుకున్నారు, రాముడితోనే నడవాలనుకున్నారు. కానీ ఈ రోజున అలా కాదు. రాముడు మాటలు చెప్తూ రావణాసుడిలాగా ప్రవర్తించేటటువంటి వ్యక్తులు దయచేసి మారండి. ఖచ్చితంగా ఒక మాట అన్నాము, ఒక వాగ్దానం చేశాము అంటే ఖచ్చితంగా అది నెరవేర్చేంత వరకు కూడా మనం నిద్రపోకూడదు. అది రాముడి నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. ఇటువంటి విషయాలను మనం తెలుసుకున్నాం, మన భావితరాల వారికి కూడా మనం తెలియచేద్దాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు, మానికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రరావు. స్వస్తి.